నమస్తే, వెల్కమ్ టు ఐనిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక వైకుంఠ పాలి ఆట. ఒకసారి ఒకరు, మరోసారి ఇంకొకరు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, మళ్ళీ 2024లో టీడీపీ కూటమి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విశ్లేషణకు ఈ హిస్టరీ నిదర్శనం. అయితే అర్ధ శతాబ్దపు రాజకీయాలను చూసిన అనుభవం ఉన్న చంద్రబాబు అంటున్నారు ఈసారి ఆ ఛాన్స్ లేనే లేదు అని. నాలుగవసారి సీఎం అయిన బాబు 2029 కోసం ఇప్పుడే చక్రం తిప్పడం మొదలు పెట్టారు. గతంలో లైట్ తీసుకుని చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, పార్టీ పాలన అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. చదరంగ బోర్డుపై పావులు కదుపుతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? చంద్రబాబు 4 టైమ్స్ సీఎం. అంతకు ముందు 1999లో రెండోసారి గెలిచారు కదా. అప్పుడు కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్స్ టీడీపీకి ఈజీ టాస్క్ గా మారాయి. కానీ 2004 సీన్ మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఏకతాటిపైకి తెచ్చి బాబుకు బలమైన అపోజిషన్ ఇచ్చారు. బాబు ఎక్కడ తప్పు చేశారు? మెయిన్ గా రెండు విషయాలు. ఒకటి, కేవలం డెవలప్మెంట్ మీదనే ఫోకస్ పెట్టి పార్టీని కొంచెం లైట్ తీసుకోవడం. రెండోది, పాలన సంస్కరణలు ప్రజల్లోకి కరెక్ట్ గా వెళ్ళకపోవడం. 2014లో మళ్లీ అనుభవం నినాదంతో వచ్చారు. అప్పుడు కూడా అమరావతి మీదనే దృష్టి, పార్టీని లైట్. అంతేకాదు వైసీపీని కూడా కొంచెం లైట్ తీసుకున్నారు అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కానీ 2024 తర్వాత హీ హాస్ లెర్న్డ్ హిస్ లెసన్. ఇప్పుడు బాబు డబుల్ యాక్షన్, అటు పాలన ఇటు పార్టీని రెండు పర్ఫెక్ట్ గా చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పక్కాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి అంటే కూటమి ఓట్లను కన్సాలిడేట్ చేయడం, చీలికలు లేకుండా కూటమి కట్టడం, 60% ఓటు షేర్ రాబట్టడం. దిస్ ఈస్ ది స్ట్రెంగ్త్. ఇందులో కొంత తగ్గిన 2029లో గెలుపు ఖాయమని బాబు కాన్ఫిడెంట్. మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? ఓటమి తర్వాత మరింత ఇబ్బందుల్లో. జగన్ జనాల్లోకి రావడం లేదు, ఒంటరిగా ఉంది విపక్షంలో. సంస్థగత బలం తగ్గిందా అని కూటమిలో చర్చ. బాబు స్ట్రాటజీ ఏంటి అంటే వైసీపీని ఎక్కడ లైట్ తీసుకోవడం లేదు. ప్రజలకు వైకుంఠ పాలి ఆట ఆడొద్దని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఒకే పార్టీ 10 కాలాలుంటేనే డెవలప్మెంట్ సాధ్యమని సైకాలజికల్ వార్ ఫైర్ చేస్తున్నారు. ఒకవైపు కూటమి నట్స్ అన్ని బిగిస్తున్నారు, మరోవైపు విపక్షం ఒంటరిగా ఉంది. ఏపీ రాజకీయ చదరంగం అంతా బాబే ఆడుతున్నారు. వైసీపీ దీనిని ఏ విధంగా ఛేదిస్తోంది? అదే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్.